నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భీమారం మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరలో నానా ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకుని రావడం జరిగిందన్నారు. 18 రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుని భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేసినట్లు చెప్పారు. 4 జిల్లాల్లోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భీమార మండలంలో 2200 సమస్యలు రావడం జరిగిందని, ఇందులో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాలకు సంబంధించినవే ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ కొందరు రైతులు కోట్ల చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రైతన్నకు ఒక చట్టంలాగా చేసే విధంగా అధికారులంతా కూడా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ మంచి చేయడం కోసం ఈ చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో తూచా తప్పకుండా అధికారులు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని కిందికి తీసుకెళ్లాలని పదే పదే చెబుతూ గౌరవ స్థానిక శాసనసభ్యుల వారు, అదే రకంగా వినోదన్న హౌసింగ్ శాఖల గురించి కూడా వచ్చేటప్పుడు అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షలు ప్రతి నియోజకవర్గానికి 3.5 తగ్గకుండా ఇవ్వటం జరిగింది. ఈ నెలాఖరులోపు ఈ 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి గోప్రవేశం కూడా కాబోతుంది. స్థానికంగా మాది వెనకబడ్డ ప్రాంతం, మరిన్ని ఇళ్లు కావాలని 2 శాసనసభ్యులు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేకన్న కానీ, వినోదన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారిగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు, సహచర శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో భూదందాలు ఏదైతే అయినాయో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భూదందాలు కావడం జరిగింది. సడన్లీ ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా వచ్చింది రాత్రిపూట, ఇది మనము భూముల కోసము ఒక చట్టం తీసుకొద్దామని చెప్పి ఆలోచించి కేవలం భూదందా చేయడానికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఆ చట్టం ప్రకారంగా ఎవరైతే నిజంగా పట్టదారులు ఉన్నారో, ఎవరైతే ఎక్కడైతే పెద్ద పెద్ద భూములు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా కావాలని ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఈ ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టుకొని సెటిల్మెంట్ సైడ్గా చేసుకొని టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ఈ భూములన్నీ కూడా దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మొన్న కూడా కొందరు కలెక్టర్లని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా అప్పుడు ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఈ కబ్జా కాలమే తీసేయడం జరిగింది. ఆ కబ్జా కాలం ఎందుకు తీసేసినాడంటే ఆ రోజులలో చంద్రశేఖరరావు దాన్ని ఈ కబ్జా కాలం తీసేసి ఎవరితోని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా సైటిల్లు చేయాలని చెప్పి ఆ రోజులలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు వివరించడం జరిగింది.
వారేమో హైదరాబాద్ లెవెల్లో చేస్తే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరు టీఆర్ఎస్ నాయకులు ఈ భూదందాలో మునిగిపోయి ఉన్నారు. ఈ చట్టాన్ని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, ప్రజలకు ఎట్లా సౌకర్యం కల్పించాలని చెప్పి 18 రాష్ట్రాలలో ఈ భూ చట్టం ఏమున్నది, ప్రజలకు ఏది మంచిది, ప్రజలకు ఏది సులభంగా ఉండాలి, ఎక్కడ కూడా ఈ స్కోప్ ఈ భూదందాలలో స్కోప్ లేకుండా చేయాలని చెప్పి మన మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు 18 రాష్ట్రాలలో ఈ చట్టాలు ఎట్లున్నాయి, ఏ చట్టం మంచిది మనకి అని చెప్పి ఇవన్నీ ఆలోచించి ఒక సరైన నిర్ణయం ఈ భూభారత్ ద్వారా మనకు తేవడం జరిగింది. మనం అందరం దీన్ని ఉపయోగించుకోవాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాల పట్టణంలో వామపక్షాల నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను కుదించి 4 లేబర్స్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలో బస్టాండ్ ఎదురుగా వామపక్షాల నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు డి బ్రహ్మానందం, సిఐటియు జిల్లా నాయకులు జి ప్రకాష్, టియుసిఐ దేవరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దేశంలో సంపదను సృష్టించేది కార్మికులేనని, అలాంటి కార్మికులకు హక్కులు లేకుండా 44 చట్టాలను 4 కోడ్స్గా మార్చడం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు అద్దం పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను అన్ని కార్మిక సంఘాల నాయకత్వంలో ఏఐటీసీగా దగ్ధం చేయడం జరిగింది. ఇలా సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గాన్ని నట్టేట ముంచేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, యథావిధిగా 44 కార్మిక చట్టాలని కొనసాగించాలని కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఈరోజు సంపద సృష్టికర్తలంటే నరేంద్ర మోడీ విభిన్న రీతులలో ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. కేవలం కార్పొరేట్లు, వ్యాపార వర్గాలు మాత్రమే సంపద సృష్టికర్తలని మాట్లాడుతూ ఉన్నారు. భూగర్భంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని వెలికితీసి వాటికి విలువ తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గానికి సంపద సృష్టికర్తలు కారు అనేటువంటి ముద్ర వేసి ఇలా కార్మిక వర్గాన్ని నట్టేట ముంచుతా ఉన్నారు. ఇలా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చేసేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. జూలై 9న దేశవ్యాప్త సమ్మె కొనసాగబోతా ఉన్నది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఈ సమ్మెను వాయిదా వేయడం అనేటువంటి జరిగింది. జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఉన్న కార్మిక చట్టాలను అన్నింటినీ కూడా కుదించి 4 లేబర్ కోడ్లుగా మార్చడం అనేది జరిగింది. 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అంటే ఈ భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరించి ప్రైవేట్ గుత్తా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి అందులో పనిచేసే కార్మికులకు ఎలాంటి హక్కులు, సౌకర్యాలు, కనీస వేతనాలు లేకుండా చేయడమే అనేది దీని ఉద్దేశంగా ఇవాళ నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థల అనుకూలంగా 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గము పోరాడితే తప్ప ఇవి రద్దయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఈ పోరాటాలు సరిపోవు అనేది మేము భావిస్తూ ఉన్నాం. సింగరేణి కావచ్చు, రైల్వే కావచ్చు, ఈ భారతదేశంలో మినీరత్న, మహారత్న లాంటి అనేక బిరుదులు పొందినటువంటి కోట్ల లాభాలు సంపాదించి పెట్టేటటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని కోట్ల లాభాలలో తీసుకొచ్చేటటువంటి సంస్థలు ఇవాళ మొత్తం కార్చౌకగా పెట్టుబడిదారులకు అమ్మడం కోసం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలంటే భారీ ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రైతాంగం 1 సంవత్సర కాలంగా తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి రైతు చట్టాలని ఎనికి కొట్టేటటువంటి పరిస్థితి భారతదేశంలో నరేంద్ర మోడీ చవి చూసిండు. అదే తరహాలో ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశంలో కార్మిక వర్గము పోరాడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. గతంలో కొట్లాడి రక్త తర్పణ చేసి రక్తం చిందించి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను ఇవాళ కుదించడం అంటే కార్మికుల గొంతు కోయడమే. కార్మికులకు ఎట్లాంటి హక్కులు, సౌకర్యాలు, కనీసం సమ్మె చేసే హక్కు కానీ, మంచినీరు, కనీసము బాత్రూములు లేనటువంటి పరిస్థితులు ఇవాళ తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నాడు. అట్లాంటి సందర్భాలని ఇవాళ మనం కార్మిక వర్గం చవిచేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం
మరొకటి విరోచితమైనటువంటి పోరాటం చేయాల్సి ఉంది కనుక ఆ పోరాటాల్లో కార్మిక వర్గం కలిసి వస్తే తప్ప ఈ 4 లేబర్ కోడ్లు రద్దు కావనేది కార్మిక వర్గం గుర్తుంచుకోవాల్సిందిగా భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున మేము కార్మిక వర్గాన్ని పోరాటాల్లో ముందుండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో నూతనంగా తీసుకువచ్చిన బదిలీల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మందమల్లో ఐఎన్టీయూసీ నిరసన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఎన్టీయూసీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ శెట్టి నరేందర్ మందమరి ఏరియాలోని కేకే5 దానిపై కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జ్ను ధరించి ఇన్ఛార్జి మేనేజర్ రమేష్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రామ్ శెట్టి నరేంద్ర మాట్లాడుతూ కార్మిక మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా హక్కులను హరించే విధంగా తీసుకువచ్చిన కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఐఎన్టీయూసీ డిమాండ్ చేసిందని తెలిపారు. నూతన బదిలీ సర్క్యులర్లో ఉద్యోగ జీవితంలో 2 సార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అవకాశం ఇవ్వడం, ఉద్యోగ బదిలీ కోసం కనీసం 3 సంవత్సరాల సేవా నిబంధన, మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు సంబంధిత ఏరియాలో 10 సంవత్సరాలు అంతకుముందు పనిచేయకూడదు అనే నిబంధనలు కార్మిక ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. గుర్తింపు సంఘాలను సంప్రదించకుండా తీసుకువచ్చిన ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రామకృష్ణపూర్ పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలనీలో కలుషిత నీరుతో కార్మికులు అనారోగ్యాలకు గురవుతున్నారని, వెంటనే వారికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలని మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యాకూబ్ అలీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంచినీరు సరఫరా కోసం నూతన పైప్లైన్ ఏర్పాటు చేయాలని సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ అధికారులకు కాలనీ వాసులతో కలిసి వినతి పత్రం అందజేశారు. గత 40 సంవత్సరాలు సింగరేణి యాజమాన్య కార్మికులకు తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన పైపులు ప్రస్తుతం తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడి డ్రైనేజీ కలుషిత నీరు అట్టి పైపుల ద్వారా ఇళ్లలోకి చేరుతుందని తెలిపారు. కలుషిత నీరు తాగిన కార్మికులు, వారి కుటుంబాలు అనారోగ్య బారిన పడుతున్నారని అధికారులకు తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన అధికారులు నూతన లైన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారని, రానున్న వర్షాకాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే మంచినీరు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కాలనీవాసులు ఉన్నారు. రామకృష్ణపూర్లోని స్లమ్ ఏరియాలలో అబ్రహం నగర్, శ్రీనివాస్ నగర్, శాంతినగర్, ఆర్కేఫర్ గడ్డ, వల్లభాయ్ నగర్ ఈ ఏరియాల్లో జిఎం పనస్కారం ఉన్నప్పుడు వేసినటువంటి పైప్ లైన్లు 1980-81లో వేసినటువంటి తుప్పుపట్టి ఆ పైపులు మొత్తం గొలుసుపడి మురుగునీటి కాలువలో ఉండడం జరిగింది. మురుగునీరు ఈ పైప్ లైన్ల ద్వారా, మంచినీటి పైప్ లైన్ల ద్వారా కలుషితమై ప్రజల ఆరోగ్యం పాడవుతూ ఉన్నది. నేను ఈ విషయాన్ని గతంలో కూడా జిఎం గారికి మరియు డివైజిఎం గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన శనివారం రోజు ఇదే ఆర్కిఫర్ గడ్డ, శాంతినగర్లో 4-5 చోట్లల్లో పైపులన్నీ తుప్పుపట్టి డ్రైనేజీలో నీళ్లు కలుస్తామని చెప్పి మేము రిప్రజెంట్ చేస్తే మరి వెంటనే పంపించి ఇప్పుడు డివైజిఎం గారు పూర్తిగా పైప్ లైన్ చేంజ్ చేయాలంటే అది టెండర్ పిలవాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ చేస్తాం. కానీ ఇప్పుడు టెంపరీగా ఎక్కడెక్కడైతే లీకేజ్ అవుతున్నాయో ఆ పైప్ లైన్ మార్చి సరి చేసి టెంపరీ పని చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పని చేస్తా ఉన్నందుకు వాళ్ళకు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయ్యా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా సింగరేణి యాజమాన్యానికి ఈ పైప్ లైన్లు మొత్తం పూర్తిగా డ్రైనేజీలో ఉండడం వల్ల ఈ విధంగా ఎప్పటికీ ఒక కాకుండా ఇంకో చోట కూడా ఈ డ్రైనేజీ వాటర్ కలుస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం పైప్ లైన్లు ఈ రోడ్డు పైన ఇంద్రనగర్లో ఈ విధంగా అయితే రోడ్డు పైన పైప్ లైన్లు వేసారు. అదేవిధంగా ఇక్కడ కూడా మిగతా ఏరియాలలో కూడా ఈ పైప్ లైన్ మొత్తం పూర్తి చేయడానికి చేయాలని చెప్పి కోరడం జరిగింది. వారు ఈ ప్రాసెస్ చేయాలంటే టెండర్ విలువలే పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము ఆ ప్రాసెస్ కూడా చేస్తామని చెప్పి ఆ డివైజిఎం గారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈ కాలనీలలో, స్లమ్ ఏరియాలో ఎక్కడెక్కడైతే లీకేజీలు ఉన్నాయో ఈ టెంపరీ ఇప్పటి మందమన్నా చేయాలని చెప్పి సిసిసి అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ సహిత హనుమాన్ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. సిసిసి టౌన్షిప్లోని అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ సహిత హనుమాన్ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముత్యాల మహేష్ శర్మ, రంజిత్ శర్మ, రవిశర్మలు ఆలయంలో నవగ్రహ గణపతి హనుమాన్ అభిషేకాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఆలయంలో శ్రీరామ సహిత హనుమాన్ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం హనుమాన్ మాలదారులకు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుప్పాల సంపత్, గోపి, రామరెడ్డి, భూపతి శ్రీనివాస్, చిమ్మని రాజు, పూజారి లక్ష్మణరావు, హనుమాన్ మాలదారులు అబ్బగాని, సంపత్ కుమార్, ప్రభాకర్, తిరుపతి, ప్రతాప్, తుంగపిండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. దేవాలయంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని
మంగళవారం రోజున ఇవాళ మహా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి స్వాముల ఆధ్వర్యంలో, వేద పండితుల ఆధ్వర్యంలో మహావైభవపేతంగా లోకరక్షణ కొరకు శ్రీరామ హనుమత్ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞం చేయడం వల్ల లోకంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా సుఖంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సుఖ సంతోషాలతోని దేశమంతా ఉండాలని చెప్పేసి దీని గొప్ప ఉద్దేశ్యం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వజనుల సుఖం కోసం ఈ యొక్క యజ్ఞాన్ని చేయడం జరుగుతుంది. ధర్మం జయించాలని, అధర్మం నశించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం వాల్టా చట్టం అథారిటీ సభ్యులుగా మంచిర్యాల జిల్లాకు చెందిన గుండేటి యోగేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. వాల్టా చట్టంపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. నీటి వనరులు, నేల, చెట్టు, పర్యావరణ సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వాల్టా అథారిటీ మండలిలో మంచిర్యాల జిల్లాకు చెందిన పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్కు అరుదైన చోటు ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశంలో పాల్గొని వాల్టా చట్టం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేయడానికి మరియు నీటి వనరులు, అడవులు, నేల, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కలిగించే పలు కరపత్రాల రూపకల్పనపై తమ వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం వాల్టా చట్టం అమలుకు ఉపయోగపడే మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న నీటి వనరులు, అటవీ విస్తీర్ణం అంశాలపై రాసిన మంచిర్యాల జిల్లా స్వరూపం పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క యోగేశ్వర్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. గుండేటి యోగేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వం మండలి సభ్యులుగా నియామకం అయిన సందర్భంగా పర్యావరణ ప్రేమికులు, జిల్లా అధికారులు, పలు రంగాల ప్రముఖులు ఆయనను అభినందించారు. మనం మహిళల్లో కానీ, పిల్లల్లో కానీ, యూత్లో కానీ, స్టూడెంట్స్లో కానీ ఒక అవేర్నెస్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలాగంటే మన నీళ్ళు మన బాధ్యత. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాడీలో 80 to 90% వాటర్ ఉంటుంది. ఈ నీరుంటేనే నీరు, లేకుంటే చావు. రామకృష్ణపూర్ పట్టణంలోని రామాలయం చౌరస్తాలో గల అభయాంజనేయ స్వామి 19వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణపూర్ పట్టణంలోని రామాలయం చౌరస్తాలో అభయాంజనేయ స్వామి 19వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పలు కాలనీల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఊరు మందమర్లో సీత లక్ష్మణ హనుమాన్ సమేత శ్రీరామచంద్రస్వామి ఆలయం పునర్నిర్మాణం సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహాకుంభ సంప్రోషణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ రావు మరియు ఆలయ పూజారి మాట్లాడుతూ ఊరి మందమల్లో 60 ఏళ్ల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకొని తిరిగి పూర్వ వైభవంతో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవాలు, మహాకుంభ అభిషేకాలు, యజ్ఞాలు నిర్వహించబడతాయని తెలిపారు. 5 రోజులు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలో గ్రామ ప్రజలతో పాటు ఇతరులు పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈవేళ ఈ ఆలయ నిర్మాణంలో అందరూ కూడా చేతులు వేసి ఎంతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మింపజేసుకున్నారు. ఈవేళ బాలకుంభ స్థాపన జరిగింది. సాయంత్రపు వేళ మృత్సంగ్రహణము, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. రేపటి నాడు ఆ ఆలయ ప్రతిష్టాంగ హోమము, ప్రధాన హోమాలు నడుస్తాయి. చక్కగా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి శ్రీ హస్తముల మీదుగా ఆ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం మనందరి అదృష్టం కూడా. చక్కగా ఇలాంటి రామ ఆలయ నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములయ్యి ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందాలి. కాబట్టి ఈ విషయాన్ని ఈ గ్రామస్తులకు, ఈ ఊరు బయట ఉన్నటువంటి మిగతా వ్యక్తులకు అందరికీ కూడా విషయాన్ని తెలియజేసి అందరి సేవ కూడా ఈ ఆలయ కైంకర్యంలో ఉండాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.
ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది. దీన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ రామాలయం మరియు ఆంజనేయ ఆలయం పునఃప్రతిష్ఠ చేశాము. దీనికి 60 ఏళ్ళ చరిత్ర కలది. కావున మా ఊర్లో అందరు భక్తులు అందరు గ్రామస్తుల సహాయంతో దీన్ని మేము పునర్నిర్మించాము. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వాగునూతి గ్రామంలో సీతారామచంద్రమూర్తి సహిత ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం నాభిశీల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురుస్వామి కుంట మధుసూదన్ రెడ్డి మాలధారణ భక్తులు మాట్లాడుతూ పంచముఖ హనుమాన్ దేవాలయం మహిమాన్వితమైనదని, ఇక్కడికి వచ్చిన భక్తుల కోరిన కోరికలు తీర్చుతాడని భక్తుల విశేష నమ్మకమని తెలిపారు. హనుమాన్ మాలధారణ చేపట్టి 41 రోజులు పూర్తయిన సందర్భంగా స్వాముల అందరికీ భిక్ష, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం మాల వేసుకోవడం జరుగుతుంది. మాల వేసుకోవడం 41 రోజు దీక్షలు చేయడం జరుగుతుంది. హనుమాన్ కమిటీ అన్నదానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు. మండల హనుమాన్ దగ్గర మేము ప్రతి సంవత్సరము హనుమాన్ మాల ధరిస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము 41 రోజు కంప్లీట్ అయిన తర్వాత గ్రామ ప్రజలకు అందరికీ చుట్టుపక్కల ఉన్న ప్రతి వారికి అన్నదానం కార్యక్రమం చేస్తాము. ప్రతి ఒక్క స్వాములు మేమున్న కమిటీ మెంబర్స్ అందరము ఈ యొక్క కార్యక్రమానికి అనుకూలించి చేస్తుంటాము. అదేవిధంగా మా గురుస్వామి ఆధ్వర్యంలో ఇట్లా చాలా బాగా జరుగుతుంది. మా గురుస్వామి పేరు మాకు. అదేవిధంగా మా పంచముఖ హనుమాను అనుగ్రహంతో ఇక్కడ చాలా మంచిగా వర్షాలు పడడం కానీ పంటలు పండడం కానీ చాలా బాగా పడుతుంది. అదేవిధంగా మా ఊళ్ళో కూడా చాలా ప్రశాంతంతో పంచముఖ హనుమాన్ చాలా పవర్ఫుల్. ఇక్కడ మనం ఏది కొలిచినా 100% సక్సెస్ అయ్యింది. ఈ యొక్క దేవుని అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం చాలా డెవలప్. హైదరాబాద్ పాత బస్తీలోని చెప్పుల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. చాత్రినాక బోయిన్గూడలో G+2 భవనంలో 2వ అంతస్తు చెప్పుల గోదాంలో మంగళవారం మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న చాత్రినాక పోలీసులు ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పించారు. స్థానికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 2వ అంతస్తులు మాత్రమే చెలరేగిన మంటలను ఫైర్ ఇంజిన్ ద్వారా అదుపులోకి తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని అన్నసాగర్ గ్రామంలో గల హనుమాన్ దేవాలయంలో హనుమాన్ స్వాములు మాలధారణ చేపట్టి 41 రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నిర్వాహకులు మాట్లాడుతూ ఇదే స్థలంలో పురాతన హనుమాన్ దేవాలయం ఉండేదని, అదే స్థలంలో నూతనంగా ఆలయం నిర్మాణం చేపట్టామని తెలిపారు. 3 రోజులు కొనసాగుతున్న ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మహాయజ్ఞం నిర్వహించామన్నారు. స్వామివారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొని సీతారామచంద్రుల అనుగ్రహం పొందాలని, అలాగే భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి సీతారామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి ఈ యొక్క ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన గావించి ఉన్నాము. అందులో స్వామివారి యొక్క ఆదిత్యాది నవగ్రహాలు అలాగే ఇత్యాది ఇక్కడ బొడ్రాయి నాభిశీలకు సంబంధించినటువంటి పూజాకర్తలన్నీ కూడా చేస్తూ ఉన్నాము గ్రామం తరపున. అలాగే మన యొక్క బ్రహ్మత్వంలో ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో బ్రహ్మత్వంలో ప్రదీప్ శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలో ఈ యొక్క కైంకర్యాలు ప్రతిష్టా కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం ఎంతో వైభవపేతంగా. ఇలాంటి ఉత్సవ కైంకర్యాలు ప్రతిష్టలన్నీ కూడా భక్తులు అధిక సంఖ్యలో వేంచేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. హరి ఓం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాగునూతి గ్రామ ప్రజలకు ఈ స్వాముల వారు ఎంత అభివృద్ధి చెందినది ఈ గ్రామం. జై శ్రీరామ్. ఇక్కడ మన ఆలయం కట్టుకోవడానికి మన గ్రామ ప్రజలు మరియు అట్లాగే ఉప సర్పంచి శ్రీనాథ్ రెడ్డి, అట్లాగే పెద్దలు లంబ శ్రీశైలం యాదవ్, అట్లాగే రాజు యాదవ్, కుమరే యాదవ్, గ్రామ ప్రజలే చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. ఇంటింటి అక్కలు కానీ అన్నలు. జై శ్రీరామ్. అలాగే ఈ స్వామివారి రాములవారి సీతమ్మ వారి యొక్క ఆశీస్సులతోని ఈ గ్రామ ప్రజలకి పంట పొలాలు కానీ వ్యవసాయాలు కానీ లేదా వ్యాపార ఇతర పనులు కానీ అన్ని క్షేమ లాభాలతోని పండాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. ములుగు మండలం సిద్దిపేట డిస్టిక్ విలేజ్లో పురాతనం సంబంధించిన ఒక ఆలయం, మన నిర్మాణ ఆలయం ఉండే హనుమాన్ ఆలయం. ఆ ఆలయం గురి కొంచెం బాగాలేకుండే ఆ ఆలయం వచ్చేసి మన రాములవారి గురి నిర్మాణించుకోవాలని చెప్పి గ్రామ ప్రజలంతా నిర్ణయించుకొని
ఈరోజు మన ఇంత పెద్ద ఎత్తున ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందరి సహకారంతో, చిన్న పెద్ద అందరి సహకారంతో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సాంఘిక కృపలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.